ఇలా ఆ రోజు ఆర్టికల్ 370 ఇవ్వడం ద్వారా జరిగిన పరిణామాలు ఏంటో, వాటి వలన జరిగిన నష్టాలు ఏంటో చూద్దాం. 22 April 2025 పహల్గామ్ అటాక్, 14 February 2019 పుల్వామా అటాక్, 21 February 2013 హైదరాబాద్ అటాక్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇలా ఎన్నిసార్లు అటాక్స్ చేసిన వారు ఎవరు అని ఇన్వెస్టిగేట్ చేసిన ప్రతిసారి అన్నిసార్లు అన్ని అటాక్స్కి జవాబు మాత్రం పాక్ మీదికి వెళ్తున్నాయి. ఇది అరికట్టడానికి మన గవర్నమెంట్ బార్డర్స్ని కట్టుదిట్టం చేయాలి అని అనుకుంది. దీనికి ప్రతిచర్యగా 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ను భారతదేశంలోకి విలీనం చేసింది. అప్పటి నుండి భారత ప్రభుత్వం అక్కడ ఎన్నో డెవలప్మెంట్స్ చేసింది. టూరిజంని డెవలప్మెంట్ చేసి యువతను తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా ఉద్యోగ అవకాశాలు మరియు జీవనోపాధి కల్పించింది.